టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? అద్దంకిలో ఓటమి ఎరుగని నేత గొట్టిపాటి రవికుమార్ పై కొత్త అభ్యర్థిని రంగంలోకి తెచ్చి వైసీపీ అధ్యక్షుడు చేసిన ప్రయోగం ఫలిస్తుందా? అద్దంకి ప్రజల నాడిని వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన పల్నాడు వైద్యుడు అశోక్ పసిగట్టగలరా? రవి కంచుకోటను బద్దలు కొట్టే సత్తా ఆయనకుందా? నేతలను మారుస్తూ సక్సెస్ కాలేకపోతున్న వైసీపీ ఈసారైనా సక్సెస్ బాట పడుతుందా? అద్దంకి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. పార్టీ కంటే మంత్రి గొట్టిపాటి రవికుమార్కే అక్కడ తిరుగులేని పట్టుంది. అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా తనకు స్థానికంగా ఉన్న పరిచయాలతో ఆయన 2009లో సొంత నియోజకవర్గమైన మాటూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి వచ్చి అక్కడ గట్టి పాగానే వేశారు. ప్రజలతో మమైకమై ప్రజాభిప్రాయాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఓటమన్నదే ఎరకుండా పార్టీతో సంబంధం లేకుండా 5 సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్. 2004వ సంవత్సరంలో రాజకీయాల్లోకొచ్చిన రవికుమార్ మాటూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నర్సయ్యపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మాటూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై విజయఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలతో ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గరటయ్యపై మరో గెలుపు సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణిం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందటమే కాకుండా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 పార్టీ ఆవిర్భావంలో గొట్టిపాటి రవి చలవతూ అద్దంకి నుంచి విజయం సాధించిన వైసీపీ తిరిగి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలైతే చేస్తోంది, కానీ ఫలితం లేకుండా పోతోంది. ప్రతి ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాలతో నిరాశ చెందుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన పాణిం హనిమిరెడ్డి ఎన్నికల అనంతరం పెట్టబేడ సర్దేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సత్తా ఉన్న నేత కావాలంటూ పలు ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో పక్కనున్న పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ అశోక్ను అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. వైసీపీ వైద్య విభాగపు నేతగా జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న అశోక్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ అధినేతకు మాటిచ్చి వచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. అద్దంకిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టీడీపీ నేతలను కూడా తన వైపుకు తిప్పుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. అద్దంకి పట్టణానికి చెందిన 50 కుటుంబాలను పార్టీలోకి చేర్చుకుని అధినేత దగ్గర మంచి మార్కులే వేయించుకుంటున్నారంటున్నారు. స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అద్దంకిలో అశోక్ తన ప్రాబల్యాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. తుఫాన్ సమయంలో అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానని సంకేతాలను పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎరుగని నేతగా తనదైన రాజకీయ చాతుర్యంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవికుమార్ ముందు అశోక్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అని అనుమానాలైతే అద్దంకి ప్రజలు వ్యక్తపరుస్తున్నారట. రాజకీయ ఉద్దండు ప్రజా నేతగా గుర్తింపు ఉన్న గొట్టిపాటి రవికుమార్ను అశోక్ ఎంతవరకు ఎదుర్కోగలరు అని అనుమానాలను సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారట. ఎన్నికలకు చాలా సమయముందని, అప్పటి వరకు నిలకడగా పనిచేసి ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావటం పెద్ద కష్టం కాదని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆరంభ శూరత్వమో చివరి వరకు పోరాడే తత్వమో తెలియదు, కానీ తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలనైతే అటు అధిష్టానంతో పాటు ఇటు అద్దంకి ప్రజానీకానికి కూడా అశోక్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సొంత పార్టీ నేతలు సరైన నాయకుడొచ్చాడంటూ చెప్పుకుంటుండగా మరికొందరు మాత్రం ఐరావతం ముందు ఎలుకపిల్ల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారట.
అయితే రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, ట్రెండ్, ప్రజానాడి ఎవరు పట్టగలిగితే వారే సక్సెస్ఫుల్ నేతలని ఎన్నో సందర్భాల్లో రుజువైందని, తాను కూడా అదే విధంగా విజయం సాధిస్తానంటూ అశోక్ సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న చందంగా సొంత పార్టీ నేతలకు నమ్మకం, భరోసా కల్పించి తరువాత తన సత్తా ఏంటో అద్దంకి నియోజకవర్గానికి చూపాలనే భావనలు అశోక్ ఉన్నారట. మరి ఎంతవరకు ఈ డాక్టర్ అద్దంకి ప్రజల నాడిని పట్టుకోగలుగుతారో చూడాలి.